పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తొలిసారి స్పందించారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని మీరాలా ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సిపి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేసు దర్యాప్తు రైట్ లైన్ లో జరుగుతున్నదని, పొలిటికల్ లీడర్లకు నోటీసులు సంబంధించి అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి తెలిపారు. అయితే పొలిటికల్ లీడర్లకు ఇచ్చేది లేకపోతే గాలకెక్కడి అంటుండే. త్వరలో వివరాలు వెల్లడిస్తామంటే ఇల్లున్నారన్నట్టు. అంతే. దామోదర్ రాయ నరసింహ గారు చెప్పినట్టుగా 10 మంది పొలిటికల్ లీడర్లు ఉన్నారట, పెద్ద పెద్దోళ్ళే. అప్పుడు రాజకీయ నాయకులు అంటే కేసీఆర్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, బోయినపల్లి వినోద్ రావు, వీళ్ళే కదా, వీళ్ళే 5-6. 10లో 5-6 పోతే ఎర్రబల్ దయాకర్ నేను ఎందుకు లేనని ఆయన వచ్చామన్నా. మళ్ళీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మళ్ళీ ఇంకొక ఆయన నవీన్ రావు, ఇంత పెద్ద ముఠా ఉంది. కాబట్టి ఈ ఎవరైతే రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తామని చెప్పారన్నారో ఇవి ఇచ్చేటట్టే కొడతా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళు ఏది ఛార్జ్షీట్లో ఏది రిమాండ్ రిపోర్ట్లో పెట్టిరు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెట్టిరు. ఆయన పేరు ఏమంటే సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం చెప్పిన మాట మేరకే చేసిన. సుప్రీం అంటే ఎవడిగా ఫైనలే పెద్దోడే అందులో పెద్దోడు, లాస్ట్ పెద్దోడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బాధ కేసీఆర్కు ఉంది. పోతే కేసీఆర్ చెంచల్గూడకో చెర్లపల్లికో రావాలి. అటు బిడ్డ ఆడ రాముడు ఉన్నాడా పోతాడా ఇట్లా జంపు కొడదామని చూస్తుండా ఎవరికి అర్థమైతలేదు. ఆగమాగముంది పోయి.